బిడ్డలు ఎదిగినాక కూడా ఒక కుటుంబం దరిద్రంలో కొట్టుకులాడుతుంది. అసలైతే అన్నీ ఉన్న కష్టాల్లో మనశ్శాంతి లేకుండా ఉన్నారంటే ముమ్మాటికి 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 బిడ్డలదే తప్పు. బిడ్డలదే తప్పు. తల్లిదండ్రులు ఎవ్వరు బిడ్డల పాడు చేయాలనుకోరు. ఇంకా మ్యూతు మీద మేసం వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఇది వచ్చినా సరే ఇంకా 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 మా నాన్న సంపాదిస్తాడు, మా అమ్మ సంపాదిస్తుంది, లేకపోతే నాకేంటి అన్నీ ఉన్నాయి అని చెప్పి తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా బాధ్యత లేకుండా ఉండటం కూడా ఒక తప్పే. అబ్బాయి అమ్మాయిని కాదు, తల్లిదండ్రులు చూసుకుంటానికి రెండింటిలో వేరేషన్ అవసరంలా. అమ్మాయిని చూసుకోవచ్చు, అబ్బాయిని చూసుకోవచ్చు. ఇంకా ఇంకా ఎదగక ముందు అసలు మనం దరిద్రంలో పుడతాం మన తప్పు కాదు, దరిద్రంలో చావటమే మనం చేసిన పెద్ద తప్పు అయితే తెలుసా. దరిద్రంలో పుడతాం, ఎవడో కావాలని దరిద్రులుగా పుట్టాలనుకోరు, లేకపోతే ఒక మనశ్శాంతిగా లేకుండా బతకాలనుకోరు. కానీ దరిద్రంలో బతకటం, దరిద్రంలోనే చావటం అన్నది మనం చేసుకున్న ఇదనమాట. మనం కష్టపడితే ఖచ్చితంగా ఒక రేంజ్లో బతుకుతాం. మనం తిన్నగా ఉంటే మనశ్శాంతిగా ఉంటాం ఇల్లంతా. అవునంటారా కాదంటారా? ఒప్పుకుంటారా తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.